వినుకొండకు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన వెళ్ళి ఫోటోలు చూపించి తెలుగుదేశం పార్టీయే ఈ హత్య చేయించింది అన్నట్టు ప్రమోట్ చేసేందుకు చాలా శతవిధాలా ప్రయత్నించాడు. హత్యకు కాబడ్డ వ్యక్తి ఎవరైతే రషీద్ ఉన్నాడో అదేవిధంగా హత్య చేశాడు అని ఆరోపించబడుతున్న వ్యక్తి ఎవరైతే జిలానీ ఉన్నాడో వీళ్ళిద్దరు ఎవరు, అసలు వీళ్లకు ఈ వైరం ఎప్పటి నుంచి మొదలైంది, వీళ్ళు అసలు ఈ హత్య వరకు రావాల్సిన కారణం ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా మనం సరిగ్గా ఈ రోజు నుంచి 1 సంవత్సరం వెనక్కు వెళ్తే గత తొలి ఏకాదశి నాడు ఈ రషీద్ మరియు జిలానీ వీళ్ళిద్దరికీ పద్మప్రియ లాడ్జ్లో ఒక గొడవ జరిగింది. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు బీర్ బాటిళ్లతో కొట్టుకోవడం, అదేవిధంగా వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే పిఎస్ ఖాన్ ఉన్నారో ఆ ఖాన్ ఏం చేశాడంటే రషీద్కు సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలే, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు. వీళ్ళు రషీద్ మరియు పిఎస్ ఖాన్ వీళ్ళు నేరుగా ఆ పద్మప్రియ లాడ్జ్లో గొడవ జరిగిన తర్వాత వీళ్ళందరూ నేరుగా వెళ్ళి ఎవరైతే జిలానీ ఆరోపించబడుతున్నాడో హత్య చేసిన వాళ్ళని ఆరోపించబడుతున్నాడో హంతకుడు అని చెప్పి అతని ఇంటికెళ్ళి అతన్ని కొట్టేందుకు ప్రయత్నించగా అతను ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న తల్లి వీళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళు అతని తల పగలగొట్టి అదేవిధంగా అక్కడ బుల్లెట్ బైక్ ఉంటే దాన్ని కాల్ చేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో జిలానీ అక్కడ లేడు. మరి దీన్నన్నిటినీ ప్రోత్సహించింది ఎవరు? ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాదా? అదే సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు పిలిచి ఇద్దరిని సమన్వయపరిచి ఉంటే ఈనాడు ఈ రషీద్ హత్య జరిగి ఉండేదా? అయితే ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది వ్యక్తిగతం, ఇద్దరికి సంబంధించిన ఈ వ్యక్తిగత ఘర్షణల్లో వ్యక్తిగత కక్షల్లో ఒకరిని ఒకరు చంపుకోవడం జరిగింది. ఈ చంపుకోవడాన్ని పార్టీ రంగు పులవడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన పాపం, పిఎస్ ఖాన్ యొక్క స్వార్థం రెండు కలిపి ఈనాడు రషీద్ ఖాన్ బలైపోవడానికి కారణం. రషీద్ ఎవరైతే బలయ్యాడో వీళ్ళిద్దరి స్వార్థం మరియు పాపానికి రషీద్ బలయ్యాడు. సరే, దీనికి సంబంధించి నువ్వు చెప్తున్నావు ఏంది ప్రూఫ్ అంటే ఇదే ప్రూఫ్. నిన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించాడు కదా, ఏం చూపించాడయ్యా అంటే ఇక్కడ జిలానీ వీళ్ళతో ఉన్నారు, కేక్ తినిపిస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ టీడీపీ వాళ్ళతో ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సరే, దీని గురించి మనం మాట్లాడదాం. నేను చెప్పినట్టు ఈ రషీద్ మరియు పిఎస్ ఖాన్ వర్గం వెళ్ళి జిలానీ ఇంటి మీద దాడి చేసినప్పుడు జిలానీ ఇంట్లో లేకపోతే ఈ విధంగా వాళ్ళ అన్నను కొట్టి ఆనాడు అతని ఇంట్లో ఉన్న బైక్ ఏదైతే ఉందో ఈ బైక్ ఆనాడు కాల్ చేయడం జరిగింది. చూసారా? ఇది ఎవరు చేశారయ్యా అంటే ఆనాడు రషీద్ మరియు పిఎస్ ఖాన్. మరి ఈనాడు పక్క శుద్ధపూసలాగా మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు మరి తెలుసో తెలీదు. ఎందుకంటే ఆనాడు గొడవ జరిగినప్పుడు ఈ విజువల్స్ అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు ఈ కర్రలతో కొట్టడం కానీ ఇవన్నీ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్గా ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎవరి మధ్య గొడవలు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ముందు తొలి ఏకాదశి నాడు ఇవన్నీ జరిగాయి. ఇవి జరిగినప్పుడు జిలానీ ఇంట్లో లేడు, రషీద్ మరియు పిఎస్ ఖాన్ వర్గీయులు మాత్రమే వెళ్ళి అతని మీద దాడి చేయడం జరిగింది. ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డికి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఆనాడు కోడికత్తి సీను నీ మీద దాడి చేశాడని చెప్పావు, మరి అతను చూస్తే నీతో ఫోటోలు దిగాడు, ఇంట్లో చూస్తే అతని ఇంట్లో ఫ్లెక్సీలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు. మరి ఆనాడు దాడి జరిగితే అతను నీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి నువ్వే అతన్ని ఆ కోడికత్తి లోపలికి పంపించి అతని చేత దాడి చేయించుకున్నావా? అందుకనే నువ్వు 5 సంవత్సరాలు అతనికి బెయిల్ రాకుండా చేసావా? ఎన్నికలకు ముందు మాత్రమే అతను బెయిల్ తీసుకురాగలిగాడా? ఏంటి ఇవన్నీ కూడా చాలా అనుమానాలు వస్తాయి. ఇక్కడ ఒకవేళ ఫోటోను నమ్మి నిర్ధారించే పనైతే ఆధారాలు అవసరం లేదు, ఓన్లీ ఫోటోలు నమ్మి ఇతను ఇది అని చెప్పి నువ్వు కన్ఫర్మ్ చేసుకునే పని అయితే ఇక్కడ ఇంతకు మించి సాక్ష్యం ఏం అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పి పదే నేను చెప్పడం అదే కారణం. తమరి ప్రభుత్వంలో 2019 నుంచి 24లో మైనారిటీల మీద ఎన్ని హత్యలు జరిగాయి, బీసీల మీద ఎన్ని హత్యలు జరిగాయి, ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని హత్యలు జరిగాయి, ఇవన్నీ ఒక్కసారి లెక్క చూద్దామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలనలో హత్యలు కాబడ్డారు. బీసీ వర్గానికి చెందిన వాళ్ళు 300 మంది, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 188 మంది హత్యలు కాబడ్డారు. వీళ్ళు మైనారిటీలు 11, మహిళలు
991, పార్టీ కార్యకర్తలు 79, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు 6, మొత్తం 1588 మంది హత్య కాబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో మీరు కక్షలను ప్రోత్సహించారు, మీరు విద్వేషపూరితమైన రాజకీయాలను ప్రోత్సహించారు, మీ ఎమ్మెల్యేలు మీ అనుచరులు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా నరుక్కుంటూ పోయారు. క్లియర్గా ఇంకా గమనిస్తే పులివర్తి నాని మీద దాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత. మరి ఇటువంటి అన్ని చూసుకుంటే రాష్ట్రంలో దాడులు చేసేది ఎవరో క్లియర్గా అర్థమైపోతుంది. సరే, 2024లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఎక్కడ దాడి చేసేస్తారో అని చెప్పి ముందే వీళ్ళే దాడి చేసేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు దాడి చేస్తారో చేయరో పక్కన పెట్టండి, వీళ్ళే దాడి చేస్తున్నారు. అది ఎవరి మీద ఏం దాడి చేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి, ఇది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేశారు, తెలుగుదేశం పార్టీ నాయకులనే చంపేశారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఎక్కడెక్కడ? 7/6/2024 షేక్ ఖాసిం, దుగ్గిరాల, మంగళగిరి, బ్రూటల్లీ కిల్డ్ బై వైసీపీ మాబ్స్. 9/6/2024 అంటే జూన్ 9వ తేదీ 2024 మోదీపల్లి గోపీనాథ్ చౌదరి, వెల్దుర్తి, పత్తికొండ, కర్నూలు డిస్ట్రిక్ట్, కిల్డ్ బై హంటింగ్ ద సిక్లెస్ ఫర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ టీడీపీ యాక్టివిటీస్. అంటే టీడీపీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నాడని చెప్పి అతన్ని, గోపీనాథ్ చౌదరిని అతి కిరాతకంగా చంపేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక లాల్ బాషా, ఇది 17 జూన్ తాడిపర్తి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఏ యంగ్ ఉమెన్ హూ వాస్ స్లీపింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఓటింగ్ ఫర్ టీడీపీ వాజ్ అటాక్డ్ విత్ నైఫ్స్ అండ్ కిల్డ్. అదే తెలుగుదేశం పార్టీ ఓట్ వేశారని చెప్పి ఈ మహిళ, ఈ లాల్ బాషా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కిరాతకంగా చంపేశారు. శ్రీదేవి, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్, 25వ తేదీ జూన్ వైసీపీ మాబ్స్ అటాక్డ్ ద టీడీపీ యాక్టివిస్ట్ ఆట్ల భాస్కర్ రెడ్డి కపుల్ విత్ ఐరన్ రాడ్స్ ఇన్ ద ఐస్ అండ్ కిల్డ్ భాస్కర్ రెడ్డిస్ వైఫ్. ఇక్కడ శ్రీదేవి అనే ఆమెని కూడా చంపేశారు, టీడీపీకి చెందిన ఆమెని. 1/5/2024 మొహమ్మద్ గనీ, ఇది మే 1న కమలాపురం డిస్ట్రిక్ట్, కిల్డ్ బై అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్. వైసీపీ 10/7/2024 అద్దెప్ప, రాయదుర్గ్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇది రీసెంట్గా జరిగింది, జూలై 10. ఏ ప్రీస్ట్ వాజ్ ఇండిస్క్రిమినేట్లీ హ్యాక్డ్ అండ్ డంప్డ్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్. ఇలా వైఎస్ఆర్సీపీ గురించి చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన అరాచకాలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా వీళ్ళల్లో మార్పు అనేది కనబడలేదు. వీళ్ళు అసలు మార్పు చెందే పరిస్థితే లేదు. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ షేక్ ఇబ్రాహీం చూడండి, ఇతన్ని చూసి మీరు పాత విషయాలు గుర్తు చేసుకోలేరా? ఇతన్ని చూస్తే మీకు మసీదు స్థలం కాపాడండి అని చెప్పి ఇతను ఆనాడు ధర్నా చేస్తుంటే అతన్ని బైక్ మీద వచ్చి వైఎస్ఆర్సీపీకి చెందిన కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో బైక్ మీద వచ్చి అతి కిరాతకంగా చంపింది వాస్తవం కాదా? ఇక అబ్దుల్ సలాం కుటుంబం చూడండి, వీళ్ళు ఎంతో ఆవేదన చెంది మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి ఏం న్యాయం చేశారు? ఆనాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఆనాడు ఎందుకు అడగలేదు? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఇటువంటివన్నీ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఇక్కడ శవ రాజకీయం చేయడంలో దిట్ట అన్నది ఇక్కడ అర్థమవుతుంది.